దక్షిణ తెలంగాణలో ఎన్నో జలాశయాలున్నాయి. ఆటోమేటిక్ సైఫాన్ పద్ధతిలో స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన సరళ సాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే రెండవ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ నీటి ప్రవాహం, ప్రాజెక్టు అందాల గురించి తెలుసుకోవాలంటే వనపర్తి జిల్లాకు వెళ్లాల్సిందే. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో శంకరమ్మపేట గ్రామంలో ఆటోమేటిక్ సైఫాన్ పద్ధతిలో సరళ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే వనపర్తి సంస్థానాధీశుల కాలంలో వృధాగా పారుతున్న ఊక చెట్టు జలాశయం నీటిని సద్వినియోగం చేయడం కోసం కాలిఫోర్నియాలో ఉన్న ఆటో సైఫాన్ టెక్నాలజీ విధానాన్ని ఇక్కడ ఉపయోగించారు. 1951లో ప్రాజెక్టు పనులు చేపట్టి 1959లో నిర్మాణం పూర్తి చేశారు. సరళ సాగర్ ప్రత్యేకత ఏమిటంటే ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు రాగానే గాలి పీడనం ద్వారా ఒత్తిడి పెరిగి 17 హుడ్ సైఫాన్ ద్వారా మానవ ప్రమేయం లేకుండానే కనిపించని కవటాల ద్వారా నీళ్లు బయటికి వస్తాయి. సరళ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. పర్యాటక శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి వచ్చి ఈ జలాశయాన్ని చూసి వెళ్తున్నారు. వేసవిలో కూడా ఆశించిన స్థాయిలో నీరుంది. ఇక వర్షాకాలంలో అయితే సరళ సాగర్ ను చూస్తే అచ్చం గోదావరి నదిలా ఉంటుంది. వనపర్తి రాజా గారు నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ చిన్నమ్మ పేరు మీద సరళాదేవి అనే పేరు మీద సరళ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చెప్పడం జరిగింది. అయితే దీని కింద 10 గ్రామాల ప్రజలు పంటలు పండి మంచిగా 4400 ఎకరాలు ఆయకట్టు విస్తీర్ణం దీని కింద సాగుబాటు కిందికి వస్తుంది. అయితే ఈ శంకరాంపేట గ్రామానికి అప్పట్లో మొత్తం మాన్యువల్ వర్క్ తోటే మొత్తం ఎలాంటి యంత్రాలు లేకుండా ఈ సైఫాన్ సిస్టమ్ అనేది నిర్మాణం చేపట్టడం జరిగింది. సైఫాన్ సిస్టమ్ అనేది ఇది ఆసియా ఖండంలోనే మొదటిది, ప్రపంచంలో రెండవది. అయితే అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంది, ప్రపంచంలో మన ఇండియాలో ఇది అన్నట్టు ఇది రెండవది. అయితే దీని నిర్మాణ వ్యయం అప్పుడు 35 లక్షలతోటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే వచ్చే పర్యాటకులకు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా దీన్ని చూడడానికి, ఎందుకంటే ప్రపంచంలోనే మొదటిది కాబట్టి దీని డెవలప్మెంట్ అనేది లేదు. అయితే వాళ్ళ కాంట్రాక్టర్లకు, అధికారులకు, వాళ్ళ జీతభత్యాలకు వాళ్ళదే చూసుకుంటున్నారు కానీ ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని డెవలప్మెంట్ అనేది చేయడం లేదు. కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. భారతదేశంలో సైఫాన్ పద్ధతిలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే. నీరు పూర్తిగా నిండిన తర్వాత బయటకు కనిపించని కవటాల ద్వారా నీరు రావడానికి కారణం గాలి పీడనం. నీటి సామర్థ్యం తగ్గగానే ఎవరి ప్రమేయం లేకుండానే సైఫాన్ల కవటాలు వాటంతటా అవే మూసుకుపోతాయి. ఈ జలాశయం నుండి నీరు విడుదలయ్యేటప్పుడు ఆ దృశ్యం పర్యాటకులకు ఎంతో కనువిందు చేస్తుంది. సరళ సాగర్ కాలువ పొడవు సుమారు 10.5 మైళ్ల పొడవుంటుంది. ప్రస్తుతం 10 గ్రామాల ప్రజలు ఈ నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. అన్ని రకాల పంటలకు నీటిని వాడుకుంటున్నారు.